తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కవిత మానకొండూరు సమీపంలో తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా భూమిని పంపిణీ చేయాలని చెప్పేసి ఇక్కడ పోరాటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనతో వారు ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి వారు ఉన్నారు. సో మీరు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఉద్యమకారుల పక్షాన ఎలాంటి పోరాటానికి సిద్ధమయ్యారు మీరు? నేను 2 నెలల క్రితం ఎప్పుడైతే జాగృతి జనంబాట కార్యక్రమంలో బయలుదేరానో ఆనాడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఉద్యమకారులందరినీ కూడా కలిసి మేమంతా చర్చించుకున్నాం. మరి 2 ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని మనం బతిమిలాడ్డే సరిపోతుంది, ముందడుగు ఎట్లా పడాలి, ఎట్లా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకోవాలంటే మేమందరం ఆలోచించుకున్న మాట ఏంటంటే భూ పోరాటాల ద్వారా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలి. ఇది భూమి తెలంగాణ భూమి, ఈ తెలంగాణ భూమి కోసమే ఇన్ని వేల మంది మనం కొట్లాడినాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలంటే వారికి వారు ఇచ్చిన హామీలను గుర్తియాలంటే భూ పోరాటాలే సరైన మార్గమని మేము ఉద్యమకారులందరం కూడా నేను కరీంనగర్ జనం బాటలో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాట్లాడుకున్న మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ కరీంనగర్ నుంచి ప్రారంభమైంది. మీకు తెలుసు మనకు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ సెంటిమెంట్. కరీంనగర్లో ఏది స్టార్ట్ అయినా అది అగ్గి లెక్క మొత్తం తెలంగాణ అంతటా అంటుకుంటుంది. ఇవాళ ఈ భూ పోరాటాలు ఇక్కడ ప్రారంభమైనవి. ప్రతి తెలంగాణ జిల్లాలో ఉన్న ఉద్యమకారుడికి ఇలా గుండె నిండా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో వాళ్ళు వాళ్ళ జిల్లాల్లో వాళ్ళు కూడా భూ పోరాటాలు చేస్తారు. ఎవరు ఎక్కడ భూ పోరాటాలు చేసినా తెలంగాణ ఉద్యమకారులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. అంటే గతంలో కమ్యూనిస్టులు భూ పోరాటాలు చేశారు, వారి పంతాను ఒక రకంగా మీరు ఎంచుకున్నారని అనుకోవచ్చా? 100% నేను ముందు నుండి చెప్పిన నాకు లెఫ్ట్ పార్టీలతోని ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది లెఫ్ట్ పార్టీల ఐడియాలజీని ముఖ్యంగా మన తెలంగాణ అంటేనే సింపథైజర్స్ ఉంటాం మనం అందరం కూడా లెఫ్ట్ భావజాలానికి. మరి మొన్న పిట్టల లెక్క నక్సలైట్లను కాల్చి చంపుతుంటే కూడా అందరం చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అరే ఇంతమంది బిడ్డల్ని పొట్టలు పెట్టుకుంటున్నారని. అట్లా మాకు సింపతి ఉంటుంది మనకు లెఫ్ట్ భావజాలం అంటే. వారి పోరాట పంతాన్ని కూడా మేము ఎన్నుకుంటాం. ఖచ్చితంగా వారి పోరాటంలో చాలా చోట్ల నేను చెప్పినా కూడా ఖమ్మం లాంటి ప్రదేశాలకు వెళ్ళిన ప్రత్యేకంగా చెప్పిన జాగృతి కార్యాచరణలో ఎక్కడ కమ్యూనిస్టులు కలిసి వస్తే అక్కడ కలుపుకొని వెళ్తాం. అవసరమైన చోట మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఏదైనా విషయంలో మద్దతు అడిగినా కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటాం. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి. కొత్త రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజల యొక్క హక్కులను సాధించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉద్యమకారుల హక్కులను సాధించుకోవడానికి లెఫ్ట్ పార్టీల యొక్క పంతాన్ని ఎన్నుకున్నాం. లెఫ్ట్ పార్టీలు చేసినట్టే భూ పోరాటాలు చేస్తాం. మీరు ఆల్మోస్ట్ స్టేట్ అంతా పర్యటించారు. జనం బాటలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులను ఎంతమందిని గుర్తించడం జరిగింది? ఎంతమందికి ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఎన్ని గజాల భూమి ఇవ్వాలని మీరు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు? అంటే ఇదేదో పెద్ద బ్రహ్మ పదార్థం లెక్క చెప్తున్నారండి. ఇవాళ రేపు మనము చంద్రుని మీదకే రాకెట్ పంపినాం. ఉద్యమకారులను లెక్క పెట్టడం పెద్ద విషయం కాదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు ఉండాలి ప్రభుత్వానికి, కానీ మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మేము ఇవాళ ఏ సెంటర్కి పోయి మీరు ఏ ఊరికి పోయి ఇక్కడ తెలంగాణ కోసం ఎవరు కొట్లాడినట్టు 10 పేర్లు ప్రజలే చెప్తారు టక. సోషల్ ఆడిట్ చేసినా అయిపోతుంది. పెద్ద దానికి ఏదో బ్రహ్మ పదార్థం వద్దు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ కేసులు ఉన్నోళ్ళని లేనోళ్ళని ఒకసారి అప్లికేషన్ పెట్టమని ఒకసారి వద్దని లేకపోతే అనేక రకాలుగా దాన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు స్పష్టంగా ఏం హామీ ఇచ్చారు? ఉద్యమకారులకు 250 గజాలు జాగా ఇస్తున్నారు. ఇవ్వండి, దానికి ఒక ప్రాతిపదిక పెట్టండి, ఒక ముందడుగు వేయండి, ఒక ప్రాసెస్ పెట్టండి, ఇమీడియట్గా ప్రారంభించండి. ఇప్పటికి 3 సార్లు అప్లికేషన్లు తీసుకున్నారండి. అందరు పెట్టుకున్నారు. పెట్టినాక ఏం చేశారు? అందరి మీద కేసులు తీసేసారు. ఇప్పుడు ఏమంటారు? కేసులు లేవు, కేసులు లేని వాళ్ళకి ఎట్లా ఇస్తామంటారు. అంటే అందరి మీద కేసులు ఉన్నాయా? లేవు కదా. జైలుకు పోయినారు అందరు? పోలేదు కదా. ఇప్పుడు నేనే ఉన్నా అండి, ఓ 10 సార్లు పోవచ్చు. కానీ జైలు లోపల తెలంగాణ ఉద్యమం టైంలో లేము కదా. లేనంత మాత్రం మీరు ఉద్యమం లేరని అంటారా? సో ఒక ప్రామాణికత అనేటటువంటిది ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలని ఉద్యమకారులందరి పట్ల లిబరల్ ఒక ఇది తీసుకోవాలి, క్రైటీరియా తీసుకొని ప్రతి జిల్లాలో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి జిల్లాలో ఇప్పుడు చనిపోయినాడు. బతికి ఉన్న వాళ్ళే కాదండి. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోనే ఎంత లేదనో 10-15 మంది ఈ మధ్యకాలంలో చనిపోయారు. మరి వాళ్ళని కూడా ఆదుకోవాలి. మీరు అన్నట్టు అమరులయ్యారు. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించింది, సిద్ధించింది. అమరులకి రావాల్సినటువంటి పరిహారం రాలేదు. వారికి ఇస్తానన్నటువంటి హామీలని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది, మీకు తెలుసు. మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడారా దీని గురించి? మీరు రిప్రజెంటేషన్ చేశారు. నేను రాజీనామా చేసి చాలా లేదు కదా, 4 నెలలు అయింది. యాక్సెప్ట్ చేస్తలేరు. మళ్ళీ నేను అదే వచ్చింది ఇప్పుడు లొల్లి. కౌన్సిల్ పోవడా వద్దా? ఎట్లా పోయి ఒకసారి కొట్లాడదాం అనుకుంటున్నా ఆయనతో, చైర్మన్ సాబ్తో. జర ఏదో యాక్సెప్ట్ చేయి స్వామి అని అడుగుదాం అనుకుంటున్నా. అంటే సరే, అది చిన్న విషయం, అది పక్కన పెడితే నేను అనేది ఏంటంటే అండి, ఉద్యమకారుల పక్షాన నేను క్షేత్రస్థాయిలోకి వచ్చిన, డైరెక్ట్ ఆక్రమించుకోవడానికి నేనే వచ్చిన భూమి. సో నేను మాట్లాడడం కాదు, చేతుల ద్వారానే చూపిస్తాను. నేను మాటలు తక్కువ చెప్పాలి, చేయాల్సిన పని చాలా ఉంది.
ముఖ్యంగా ఉద్యమకారుల పట్ల ఇన్ని 12 ఏళ్ల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం జరగాలి. దానికోసం నేను నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అంటే ఒక విమర్శ వస్తుంది ప్రధానంగా, కవిత గారు దశాబ్ద కాలం ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్నారు. కీ రోల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడారా, పట్టించుకున్నారా? ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చారనేటువంటి విమర్శ ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే కీ రోల్లో ఉన్నాను మీరు అందరూ అనుకున్నారు బ్రదర్, కానీ నన్ను మాత్రం కేవలం నిజామాబాద్ వరకే పరిమితం చేసిర్రు. నిజామాబాద్లో నాకు వీలైనంత చేసిన, మీరు ఇప్పుడు కూడా పోయి అడగచ్చు, నాకు అవకాశం ఉన్న కాడికి నేను చేసిన. అక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యేని ఉల్టా నా మీద ఏదో ఒకటి చెప్పేయడము, ప్రతి చోట నాకు అడ్డంకులు వేయడం, ఎన్ని చేసినా ఉద్యమకారులకు నేను నిజామాబాద్లో ఎంత చేయగలుగుతానో అంత చేసిన, నా శక్తి మేర చేసిన. చేయలేని వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం మొత్తం 10 తెలంగాణ జిల్లాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం నేను రీచ్ అవుట్ అవ్వలేకపోయినాం, చేయలేకపోయినాం. ఎందుకంటే నన్నే ఒక దగ్గర కట్టేసినంత పనిచేసారు. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, నేను జనంబాట యాత్ర ప్రారంభించిన రోజే చెప్పిన, నేను అమరవీరుల పక్షాన్ని ఇంకా గట్టిగా కొట్లాడలేకపోయినందుకు క్షమాపణ ఓపెన్గా చెప్పిన. నేను ఉద్యమకారుల పక్షాన పోరాడతాను ఆ రోజే నేను చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా పోరాటంలో వాళ్ళతో కలిసి ఉంటాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చింది, ఇవ్వకపోతే మేము కూడా ఏం అడగపోదాం. వాళ్ళు ఇచ్చి మోసం చేసి ఉద్యమకారులు ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ఇలా మోసం చేయడం అన్నది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాయమాటలు మానేసి, నన్ను విమర్శ చేయడం మానేసి, వాళ్ళు వచ్చి ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇవ్వాలి, ఏదైతే పెన్షన్ ప్రామిస్ చేసారో అది ఇవ్వాలి, సర్టిఫికేట్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. అంటే ఈ పోరాటం కొనసాగుతుందా? మిగతా అందరినీ క్రోడీకరించి అవసరమైతే మిగతా పార్టీల మద్దతు కూడా కూడగడతారా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అండి, మనము ఉద్యమకారులతో కలిసి పోరాటం చేస్తాం. ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి దిగొచ్చి ఇస్తే మంచిది. లైక్ మైండెడ్ వాళ్ళు ఎవరైనా వచ్చి మద్దతు ఇస్తే కాదనేది లేదు. ఉద్యమకారులకు మద్దతు ఇవ్వాలి, అల్టిమేట్గా పని కావాలి, అంతే తప్పితే ఇంట్లో పాలిటిక్స్ ఏం లేదు. థ్యాంక్ యూ. ఉద్యమకారులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంతవరకు పోరాటం కొనసాగుతుంది. ఎవరైనా లైక్ మైండెడ్ ఉంటే వారి మద్దతు తీసుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నాము. గతంలో అనేక పోరాటాలు జరిగాయి. ఈ కరీంనగర్ గడ్డ సెంటిమెంట్గా భావించిన నేపథ్యంలోనే ఇక్కడి నుంచి తమ పోరాటం కొనసాగుతుంది. వీరికి ఇచ్చినటువంటి హామీలు అమలు అయ్యేంత వరకు ఖచ్చితంగా ఉద్యమకారులను కూడగట్టుకొని మెడలు వంచైనా సాధించడానికి సిద్ధమనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, మానకొండ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.